హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మాంచెస్టర్ టెస్ట్లో డే 1 ఇండియా ఖాతాలోకి వెళ్తే డే 2 రోజున ఇంగ్లాండ్ బ్రహ్మాండ కంబ్యాక్ అయ్యారు. వాళ్ళ బౌలర్స్ కానీ బ్యాటర్స్ కానీ చాలా బాగా పర్ఫామ్ చేశారు డే 2 రోజున. సో ఇండియాకి ఏమాత్రం అడ్వాంటేజ్ ఉంటే దాన్ని తమ వైపుకు తిప్పుకోగలిగారు. సో ఆట ముగిసేసరికి డే 2 రోజున వాళ్ళు 225 చేశారు ఫర్ ద లాస్ ఆఫ్ జస్ట్ 2 వికెట్స్. ఇక బౌలర్తో బ్యాటింగ్ రావాల్సి ఉంది. జస్ట్ 133 రన్స్ మాత్రమే వెనకబడి ఉన్నారు ఇండియా కంటే తమ ఫస్ట్ ఇన్నింగ్స్లో. ఈరోజు ఆటలో మనకి బాగా గుర్తుండిపోయే అంశం, మనం ఫ్యూచర్లో కూడా దీని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం, అదేంటంటే రిషబ్ పంత్ చూపించిన ఆ కరేజ్, ఆ తెగువ. అతనికి ఎంత సీరియస్ ఇంజరీ అయిందో నేను మనం చూసాం. కాలు కింద కూడా పెట్టలేని పరిస్థితుల్లో అతన్ని ఒక మినీ అంబులెన్స్ తీసుకొచ్చి ఫీల్డ్లోంచి తీసుకెళ్లాల్సి వచ్చింది. కాలికి అప్పుడే మనకి ఆ దెబ్బ తగిలిన వెంటనే వాపు కనిపించింది, తర్వాత బ్లడ్ రావడం కనిపించింది కాలికి. ఐ థింక్ దెర్ వాజ్ ఎ ఫ్రాక్చర్. సో 6 వారాలు అతనికి రెస్ట్ చెప్పారు డాక్టర్స్. సో మనం ఏమనుకున్నాం, ఇంకా అతను ఈ మ్యాచ్లో కానీ ఈ సిరీస్లో కానీ ఇంకా ఆడే అవకాశం లేదని అనుకున్నాం. ఆల్రెడీ అతని ప్లేస్లో ఇషాన్ కిషన్ని తీసుకొద్దాం ఉన్నారు. అతను కూడా గాయపడ్డాడని తెలిసి తమిళనాడు కీపర్ నారాయణ జగదీశన్ని రీప్లేస్మెంట్గా అనౌన్స్ కూడా చేశారు. సో రిషబ్ పంత్ ఇంగ్లాండ్ టూర్ ముగిసిపోయింది అన్ఫార్చునేట్లీ అని చెప్పి మనం అనుకుంటున్న టైంలో రిషబ్ పంత్ వాక్డ్ ఇన్ టు బ్యాట్. అతను మళ్ళీ హాస్పిటల్ నుంచి వచ్చాడు, స్కాన్స్ అయిన తర్వాత అని తెలిసింది మనకి. జస్ట్ టీంతో పాటు జాయిన్ అవ్వడానికి వచ్చాడు అనుకున్నాం. కానీ ఆ కాలికి ఆ ఫ్రాక్చర్ ఉండి కూడా నడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళంత పెయిన్ ఉంటుంది, పెయిన్ కిల్లర్స్ తీసుకుని వచ్చాడు, బ్యాటింగ్ వచ్చాడు. అతను ఇప్పుడు శార్దుల్ ఠాకూర్ అవుట్ అయ్యాడు, ఈ కేమ్ ఇన్ టు బ్యాట్. దట్ వాస్ రియల్లీ ఎ సర్ప్రైజ్. అతనికి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు అక్కడ మాంచెస్టర్ క్రౌడ్. మళ్ళీ మనం గుర్తు చేసుకున్నాం, ఒకప్పుడు వెస్టిండీస్లో అనిల్ కుంబ్లేకి జా ఫ్రాక్చర్ అయితే కట్టుకుని వచ్చి బౌలింగ్ చేసి బ్రాయన్ లారా వికెట్ తీశాడు. అలాంటివి చాలా ఉన్నాయి గతంలో. బౌలర్ని కాదు, కొన్ని వేళ్ల మీద లెక్కబట్ట తగలేదు, బౌలర్ని కాదు. ఇలాగా సీరియస్ ఇంజరీ కూడా టీం కోసం వచ్చి ఆడినవాడు. సో అలాగే రిషబ్ పంత్ వచ్చాడు, తన హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు, ఇండియా స్కోర్ని 350 దాటించాడు. సో ఇట్ వాస్ ఎ వెరీ వెరీ కరేజియస్ నాక్. రిషబ్ పంత్ ఈరోజు యాడ్ చేసింది 16-17 రన్సే కావచ్చు, కానీ దట్ షోస్ హిస్ కరేజ్, హిస్ కమిట్మెంట్. సో ఈరోజు ఫుల్ మార్క్స్ అతనికే వెళ్తాయి. చాలామంది రిషబ్ పంత్ గురించి రకరకాల కామెంట్స్ చేస్తారు. నేను ఎవరో మన దాంట్లో కూడా పెట్టారు కామెంట్స్, అదేంటి ఆ పిచ్చి షాట్ కొట్టిపోయి దెబ్బ తగిలించుకున్నాడు, ఇండియాకి ఇబ్బందులు పెట్టాడు. దెబ్బ తగులుతుంది ఎవరు ఊహిస్తారా? ఇప్పుడు ఎలా దెబ్బ తగులుతుందో ఏంటి ఎవరికి తెలియదు. ఆ రివర్స్ స్వీప్ అనేది అందరూ ఆడతారు, ఇంగ్లాండ్ ప్లేయర్స్ కూడా ఆడతారు, ప్రతి ఒక్కరు ఆడతారు. రివర్స్ స్వీప్ అనేది అంత రిస్కీ షాట్ ఏం కాదు. ఇప్పుడు అడ్డంలో అది మిస్ అయ్యాడు, బెడ్జ్ తగిలింది, కాలికి తగిలింది, దానికి రిషబ్ పంత్ని తప్పు పడ్డాడు. రిషబ్ పంత్ అలాగే ఆడతాడు, కొంచెం ఛాన్స్ తీసుకుని ఆడతాడు. కానీ అనవసరంగా గాయపడ్డాడంటే గాయపడాలని ఎవరిని కోరుకుంటారు. సో రిషబ్ పంత్ ఎంత ఇంపార్టెంట్ ప్లేయర్ ఇండియాకి, ఎంత ఇంపార్టెంట్ రోల్ ఈ సిరీస్లో కూడా అతను ఆడిన ఇన్నింగ్స్ కానీ, ది కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ దట్ హీ క్రియేట్స్, ఇన్నింగ్స్కి అతనిచ్చే ఆ మొమెంటం, అవన్నీ మర్చిపోయి రిషబ్ పంత్ని క్రిటిసైజ్ చేస్తే ఐ ఫీల్ వెరీ బ్యాడ్. మీరు అతన్ని వైట్ బాల్ క్రికెట్లో బోల్డ్ అంతా క్రిటిసైజ్ చేయండి, ఐపీఎల్లో క్రిటిసైజ్ చేయండి, నాకు ఏ అబ్జెక్షన్ లేదు. టెస్ట్ మ్యాచ్లో హీఈస్ అవర్ మెయిన్ ప్లేయర్, వన్ ఆఫ్ ది మెయిన్ ప్లేయర్స్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బట్ నిజంగా రిషబ్ పంత్ని మనం ఎంత మెచ్చుకున్నా కూడా అది తక్కువే ఈరోజు అతను చూపించిన కరేజ్. సో ఇండియా 358 చేశారు. ఈరోజు మార్నింగ్ ఎర్లీగానే జడేజా అవుట్ అయ్యాడు. ఈరోజు జోఫ్రా ఆర్చర్ వండర్ఫుల్ స్పెల్ వేశాడు. ఈ లుక్ వెరీ డేంజరస్. యాక్చువల్లీ కొత్త న్యూ బాల్ ఈరోజు మార్నింగ్ తీసుకున్నారు. నాకేమనిపించిందంటే ఒకసారి బాల్ కూడా మంచి బాల్ దొరుకుతుంది, ఇంగ్లాండ్ చాలా మంచి బాల్ దొరుకుతుంది సెకండ్ న్యూ బాల్. బాల్ వాజ్ స్వింగింగ్ అలాట్ అండ్ ఎవ్రీన్ కండిషన్స్, ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ డే కంటే సెకండ్ డే బ్యాటింగ్ వాజ్ మచ్ డిఫికల్ట్ నాకు అనిపించింది. బాల్ స్వింగ్ అవుతుంది, సీమ్ అవుతుంది. బట్ జడేజా తొందరగా అవుట్ అయ్యాడు. లెఫ్ట్ హ్యాండర్స్కి అగేన్స్ట్గా జోఫ్రా ఇస్ వెరీ గుడ్. జైస్వాల్ని లాస్ట్ టెస్ట్లో అలా అవుట్ చేశాడు, అదే రకంగా జడేజాను అవుట్ చేశాడు, కాట్ ఇన్ ద స్లిప్ కార్డన్. వాషింగ్టన్ వచ్చాడు, బట్ శార్దుల్ ఠాకూర్ ప్లేడ్ ఎ వెరీ వెరీ పాజిటివ్ ఇన్నింగ్స్. శార్దుల్ ఠాకూర్ 41 రన్స్ చేశాడు, వెరీ గుడ్ నాక్. అవసరమైనప్పుడు లూజ్ బాల్స్ని పనిష్ చేస్తున్నాడు, కొంత కౌంటర్ అటాక్ చేశాడు, అండ్ ఇట్స్ డిఫెన్స్ వాజ్ ఆల్సో సౌండ్. మరోవైపు వాషింగ్టన్ చాలా బ్లాకింగ్ బాగా చేస్తాడు. అతను అలాంటి డిఫికల్ట్ కండిషన్స్లో వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ చూసాం. ఈ ఇండియా ఇన్నింగ్స్లో మొత్తంలో కూడా మంచి పార్ట్నర్షిప్స్ చూసాం. వాళ్ళిద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ వర్కౌట్ అయింది. బట్
వాషింగ్టన్ సారీ షార్దుల్ ఠాకూర్ అంతవరకు బాగా ఆడుతున్నాడు. ఒక్కసారి సడన్గా అవుట్ సైడ్ ఆప్షన్ కొద్దిగా టెంప్ట్ అయ్యి ఒక డ్రైవ్ చేసే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. అప్పుడు రిషబ్ పంత్ వచ్చాడు. రిషబ్ పంత్ అతి కష్టం మీద ఆ మెట్లు దిగుతూ వస్తుంటే క్రౌడ్ గేవ్ హిమ్ ఏ ఫుల్ స్టాండింగ్ ఓవేషన్. మెల్లగా నడుచుకుంటూ వచ్చాడు. అతను ఫుట్ మూమెంట్ కూడా చాలా కష్టమైంది. స్టాండ్ అండ్ డెలివరీ నిలబడి ఉన్న పడంగా ఏదో కొన్ని షాట్లు కొట్టే ప్రయత్నం చేశాడు. సో వాషింగ్టన్ అనవసరంగా టెంప్ట్ అయ్యాడు. ఒక బౌన్సర్ షార్ట్ బాల్ని చాలా బాగా యూజ్ చేస్తాడు. బెన్ స్టోక్స్ ఆల్సో బౌల్డ్ బ్యూటిఫుల్. ఈ గాట్ 5 వికెట్స్. చాలా రోజుల తర్వాత 5 వికెట్స్ వచ్చి అండ్ ఈ సిరీస్లో అతను హైయెస్ట్ వికెటే సో ఫార్. సో బెన్ స్టోక్స్ వన్స్ అగైన్ బౌల్డ్ బ్రిలియంట్లీ. హీఈస్ ది టీమ్స్ 4th సీమర్, ఆల్రౌండర్. కానీ స్పెషలిస్ట్ బౌలర్స్ కంటే అతను చాలా బెస్ట్ బౌలర్. ఈ సిరీస్ మొత్తంలో కూడా ఇంగ్లాండ్ బెస్ట్ బౌలర్. వికెట్స్ పరంగా తీసుకున్నా, ఏ రకంగా తీసుకున్నా హీఈస్ ద బెస్ట్ బౌలర్. సో అతను ఆ బౌన్సర్ని చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేస్తాడు. చాలా ఎఫెక్టివ్గా బౌన్సర్ని యూజ్ చేస్తాడు. సో ఆ బౌన్సర్కి టెంప్ట్ అయ్యాడు. సాయి సుదర్శన్ కూడా అలాగే అవుట్ చేశాడు. అండ్ ఇక్కడ వాషింగ్టన్ కూడా అనవసరంగా ఒక హుక్ షాట్ కోసం వెళ్ళి డీప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ మేడ్ 27. బట్ అతను ఉంటే రిషబ్ పంత్తో పాటు ఉంటే ఇంకా బాగుండేది. తర్వాత రిషబ్ పంత్ ట్రై టు ప్లే సమ్ షాట్స్. అన్షుల్ కాంబోస్ డక్అవుట్ అయ్యాడు ఫస్ట్ ఇన్నింగ్స్లోనే తన టెస్ట్ డెబ్యూలో. బుమ్రా కూడా మరొక షార్ట్ బాల్ ఆడే ప్రయత్నంలో కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో ఇండియా ఇన్నింగ్స్ 358 దగ్గర ముగిసిపోయింది. అండ్ రిషబ్ పంత్ని జోఫ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు లైక్ ఇన్ ద లాస్ట్ టెస్ట్ మ్యాచ్. బట్ బిఫోర్ దట్ హీ మేడ్ 58 రన్స్ ఆర్ సంథింగ్. సో కరేజియస్ అండ్ బ్రేవ్ ఇన్నింగ్స్ అది. సో 358 లుక్డ్ వెరీ గుడ్ స్కోర్. కానీ గమ్మత్ ఏంటంటే మన వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నంతసేపు క్లౌడ్ కవర్ ఉంది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసేటప్పటికి మళ్ళీ ఎండగాయడం మొదలుపెట్టింది. మొదట్లో అంత ఎండ లేదు, కానీ మొత్తం మీద బాల్ కూడా మన వాళ్ళకి సరైన బాల్ దొరకలేదని అనిపించింది. మన బౌలర్స్ కూడా అంత ఎఫెక్టివ్గా ఈవెన్ బుమ్రా కూడా ఫస్ట్ స్పెల్ అంత బాగా వేయలేదు. అన్షుల్ కాంబోజ్ న్యూ బాల్ ఇచ్చారు సర్ప్రైజింగ్లో. సిరాజ్ అంత మంచి బౌలింగ్ చేశాడు లాస్ట్ టెస్ట్లో, కానీ సిరాజ్ కాకుండా అన్షుల్కి ఇచ్చారు. అన్షుల్కి స్టార్టింగ్లోనే వికెట్ వచ్చిండేది ఫస్ట్ ఓవర్లోనే. బెన్ డకెట్ సాయి సుదర్శన్ లాగే లెగ్ సైడ్లో ఒక షాట్ ఆడబోయే ప్రయత్నం చేశాడు. బాల్ చాలా ఎత్తుగా వెళ్ళింది, దూరంగా వెళ్ళింది కీపర్కి. అది ఈజీ క్యాచ్ ఏం కాదు, కానీ యాంటిసిపేట్ చేసి ఉంటే కొంచెం యాంటిసిపేట్ చేసి ఉంటే ఆ క్యాచ్ పట్టుండొచ్చేమో నాకు అనిపించింది. బట్ దట్ వాజ్ ఏ హాఫ్ ఛాన్స్. బట్ హీ ఆల్సో లీక్ రన్స్. అన్షుల్ కాంబోజ్ ఫస్ట్ స్పెల్ మన నర్వ్స్ బటర్ఫ్లైస్ ఇన్ ద స్టమక్ అంటారు కదా, సో అతను కొన్ని రన్స్ ఇచ్చాడు. బుమ్రా కూడా అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు, నాకైతే అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. యాక్యురేట్గా బౌలింగ్ చేస్తాడు బుమ్రా, కానీ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. కండిషన్స్ కూడా మన వాళ్ళకి ఆ సూట్ కాలేదు. ఇంగ్లాండ్ వాళ్ళకి వచ్చినంత మూమెంట్ మన వాళ్ళకి దక్కలేదు. సో ఇంగ్లాండ్ స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్. బ్యాస్ బాల్ని వాళ్ళు మళ్ళీ బయటికి తీశారు. మనం లాస్ట్ టెస్ట్లో బ్యాస్ బాల్ని అటకెక్కిచ్చారు అనుకున్నాం, కానీ బ్యాస్ బాల్ స్టైల్లో ముఖ్యంగా బెన్ డకెట్ ఫస్ట్ 28 రన్స్ ఎంతో బెన్స్ చేశాడు. క్రాలీ 13 బాల్స్ వరకు 0 పైన ఉన్నాడు. బట్ బెన్ డకెట్ స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెరీ అగ్రెసివ్లీ. అతని స్టైల్ అదే కదా. ఫస్ట్ టెస్ట్లో కూడా మనం ఓడిపోవడానికి ప్రధాన కారణం బెన్ డకెట్. అతను సెకండ్ ఇన్నింగ్స్లో అతను చేసిన డాడీ 100. సో బెన్ డకెట్ అగ్రెసివ్గా బ్యాస్ బాల్ స్టైల్లో స్టార్ట్ చేశాడు. క్రాలీ కూడా అందుకున్నాడు. ఒక స్టేజ్లో క్రాలీ ఓవర్టుక్ బెన్ డకెట్. కోర్స్ ఈ వేస్ట్ మోర్ నెంబర్ ఆఫ్ బాల్స్, బట్ ఇద్దరు కలిసి మన బౌలర్స్ మీద ఎదురు దాడి చేశారు. సిరాజ్ వెంట్ ఫర్ రన్స్. సో సెకండ్ సెషన్ కూడా ఇంగ్లాండ్ ఫేవర్లోనే వెళ్ళింది. బోల్డెన్ రన్స్ లీక్ అవ్వడం అనేది మనం చూసాం. ఇంగ్లాండ్ వాజ్ స్కోరింగ్ ఎట్ 5 runs 6 runs per over అండ్ దే గాట్ ఆఫ్ టు వెరీ వెరీ బ్రీజీ స్టార్ట్. టీ తర్వాత కొంచెం రన్స్ మన వాళ్ళు కంట్రోల్ చేశారు, కానీ వికెట్స్ రానేలేదు. షార్దుల్ ఠాకూర్ బౌలింగ్ ఇచ్చాడు. షార్దుల్ ఠాకూర్ 5 ఓవర్లు వేసి 35 runs ఇచ్చాడు. 7 runs per over ఇచ్చాడు. ఏమాత్రం ఎఫెక్టివ్గా అనిపించలేదు. బుమ్రాకి వికెట్ రావట్లేదు. సిరాజ్ లీకింగ్ రన్స్. వాషింగ్టన్ సుందర్ని పూర్తిగా మర్చిపోయాడు శుభ్మన్ గిల్. అతను ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వలేదు. సో 4 సీమర్స్ కూడా వెంట్ ఫర్ రన్స్. అండ్ బుమ్రా వాజ్ మోర్ ఎకనామికల్ దెన్ అదర్స్. తర్వాత స్పిన్నర్ తీసుకొచ్చి జడేజా ఇమీడియట్లీ లుక్డ్ ఎఫెక్టివ్. లేట్గా తీసుకొచ్చాడు స్పిన్నర్ని. సో జడేజా గాట్ ది ఫస్ట్ బ్రేక్ త్రూ, కానీ అప్పటికే 166 runs యాడ్ చేశారు ఇద్దరు కలిసి. సో ఎప్పుడైతే ఓపెనింగ్ అంత మంచి పార్ట్నర్షిప్ వచ్చిందో ఇండియా డిఫెన్స్లో పడిపోయింది. ఇండియా వాజ్ డెఫినెట్లీ ఆన్ ది బ్యాక్ ఫుట్. సో
జడేజా వికెట్ తీసే టైంకి క్రాలీ ఆల్రెడీ మేడ్ 83-84 రన్స్ అప్పటికే, 166 రన్స్ పార్ట్నర్షిప్ ఫస్ట్ వికెట్కి. అండ్ బెన్ డకెట్ లుక్డ్ సెట్ ఫర్ 100, కానీ అన్షుల్ కాంబోస్ తన ఫస్ట్ వికెట్ సాధించాడు. కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ వచ్చింది, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఎవరీ కట్ చేసే ప్రయత్నంలో కీపర్ క్యాచ్ ఇచ్చాడు బెన్ డకెట్. 94 చేసి అవుట్ అయ్యాడు, సెంచరీ కంప్లీట్ చేయలేపాడు, సెకండ్ సెంచరీ ఆఫ్ ది సిరీస్. బట్ ఇండియాకి ఎనఫ్ ట్రబుల్ ఇచ్చారు వీళ్ళిద్దరు ఓపెనర్స్ ఇద్దరు. జో రూట్ వేళ్ళు అనుకుంటూ ఉన్నాడు, అతనికి ఒలిపాప్ అంత కాన్ఫిడెంట్ కనబడలేదు. ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసినారు, ఫస్ట్ టెస్ట్లో ఈ సిరీస్లో అతను పెద్ద రన్స్ రాలేదు, ఈజ్ అవుట్ ఆఫ్ ఫామ్. బట్ మెల్లగా అతను కూడా సెటిల్ అయినట్టుగా అనిపించాడు. సో 225 for 2. ఇంగ్లాండ్ బాగానే రికవర్ అయ్యారు. రికవర్ అవడం నిన్నటి తర్వాత. సో ఇండియన్ బౌలర్స్ ఫెయిల్ అయ్యారా, మరి ఎక్కువగా దేవర్ బౌలింగ్ ఆన్ ద ప్యాడ్స్. బోల్డ్ రన్స్ ప్యాడ్స్ మీదకి వేయడం, బాల్స్ అవన్నీ ఫైన్ లెగ్లోనో స్క్వేర్ లెగ్ వైపు కొట్టి బౌండరీలు లేకపోతే 2s 3s చేయడమో చూసాం మనం. సో ది లైన్ వాజ్ బ్యాడ్, లెంత్ వాజ్ నాట్ ఎఫెక్టివ్, లీక్డ్ సో మెనీ రన్స్. కూడా ఇంగ్లాండ్ వాళ్ళు కూడా బౌలర్స్ మీద ప్రెషర్ పెడతారు వాళ్ళు ఆడే అగ్రెసివ్ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్తో. బట్ స్టిల్ ఇంటర్నేషనల్ బౌలర్స్ వీళ్ళు వాషింగ్టన్ ట్రై చేసి ఉండాల్సింది, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్ కూడా బ్యాటింగ్ చేస్తున్నాడు. వాషింగ్టన్ కూడా రన్స్ లీక్ చేయొచ్చు, కానీ ఒక ప్రయత్నం అయితే చేసి ట్రై చేయొచ్చు కదా, ట్రై చేయలేదు. అదేంటో కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. బట్ ఎనీవే ఇంగ్లాండ్ సెకండ్ డే రోజున బాగుంది. రేపొద్దున మళ్ళీ మబ్బులు కమ్మి మనకి వాళ్ళకి లీడ్ వచ్చినా చిన్న లీడ్ కంట్రోల్ చేయగలిగే అవకాశం ఉందా? నాకైతే కనిపించదు, ఎందుకంటే చాలా లాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. జేమ్స్ స్మిత్ ఉన్నాడు అక్కడ, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జో రూట్ స్టిల్ బ్యాటింగ్, ఒలిపోప్, అండ్ దే హ్యావ్ బ్యాటింగ్ అప్ టు నెంబర్ 10 దాకా బౌల్డ్ అంతా బ్యాటింగ్ వాళ్ళకి ఉంది. బట్ ఇంగ్లాండ్ మరి రేపేమైనా మన బౌలర్స్ బుమ్రా అనుకో మ్యాజిక్ చేస్తారా? లెట్ us hope so.